హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్. ఈరోజు నేను చికెన్ 65 ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి నీళ్లు లేకుండా వంపేసి ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 పించ్ రెడ్ ఫుడ్ కలర్. ఈ విధంగా తీసుకొని మంచిగా కింది నుంచి పైదాకా మంచిగా కలపాలి. కలిపి మ్యాగ్నేట్ చేసి ఒక 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేయాలి. ఒక బౌల్లో ఆయిల్ పోసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైతే దాంట్లో ఎగ్ కూడా వేయొచ్చు. నేను ఎగ్ లేకుండా చెప్తున్నాను. ఇష్టం అనుకుంటే వేయొచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే 80% వరకు డీప్ అవుతే చాలు. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. ఆయిల్ ఉంటుంది. ఆయిల్ అంతా పోయేటట్టుగా ఫిల్టర్ చేసుకొని టిష్యూస్ పైన పెట్టుకోవాలి. ఏదైనా ఆయిల్ ఉంటే టిష్యూస్ ఇనికిపోతుంది. కరివేపాకుని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న దాన్ని వంపుకొని పైన డెకరేట్కి యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా కూడా తినొచ్చు, ఆనియన్స్ వేసుకొని. లేదంటే దీనికి గ్రేవీ కూడా చేసుకోవచ్చు. గ్రేవీ వచ్చేసి మనం పచ్చిమిరపకాయలు సన్నగా డైమండ్ షేప్లో కట్ చేస్తే చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, డైమండ్ షేప్లో కట్ చేయాలి. పచ్చిమిర్చి, తర్వాత క్యాప్సికమ్ కూడా డైమండ్ షేప్లోనే కట్ చేయాలి. చూడడానికి కలర్ఫుల్గా నీట్గా కనిపిస్తుంది. ఆనియన్స్ కూడా క్రాస్గా కట్ చేస్తే బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కొంచెం తీసేసి మనకి ఎంత అవసరం పడుతుందో అంత, అంటే ఒక 4 to 5 స్పూన్స్ అంత ఆయిల్ ఉంచుకొని ఆ ఆయిల్లోనే డీప్గా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ చేద్వాన్ చట్నీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అజీనామోటో, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, వేసి బాగా కలపాలి. దీంట్లో ఒక పావు లీటర్ వరకు వాటర్ పోయాలి. పావు లీటర్ వరకు వాటర్ పోసి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని మనం వాటర్ పోసి ఒక బౌల్లో కలుపుకొని ఆ వాటర్ వేడైన తర్వాత దాంట్లో పోసి కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. 10 మినిట్స్ వరకు మరిగిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని దాంట్లో లిక్విడ్లో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు వేడి చేయాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అంతా పూర్తయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఒక లెమన్ పిండుకోండి. ఈ విధంగా నోరూరించి చికెన్ 65 రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి రిలేటివ్గా చికెన్ 65 బిర్యానీని చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ 1/2 కేజీ బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, ఒక 15 వరకు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఒక 5 ఉల్లిగడ్డల వరకు కట్ చేసుకోవాలి సన్నగా. మనం బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ దోరగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఈ విధంగా వేయించాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్,
వేసి దూరగా వేయించాలి. మనం మసాలాలు తీసుకుందాం. సాజీరా 2 టేబుల్ స్పూన్ వరకు పట్టా, ఒక 10 బగారాకులు, తోక మిరియాలు ఒక 2 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, బగారాకు పువ్వు, భోజ్వార్ పువ్వు, ఈ విధంగా తీసుకొని అన్ని మసాలాలు దాంట్లో వేసుకోవాలి. ఇలాచీ 2 ఇలాచీస్, ఈ విధంగా అన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక పక్కన మరో బౌల్లో వాటర్ పెట్టుకోవాలి. నేను ఒక 10 పీసెస్ వరకు కాజు తీసుకున్నాను. కాజుని పేస్ట్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్లో వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి పేస్ట్ చేసి ఆ వాటర్ కూడా దాంట్లోనే కలిపేసుకోవాలి. పెరుగు ఒక పావు లీటర్ వరకు వేసుకోవాలి. వేసుకొని దూరగా వేయించుకోవాలి. పెరుగు వేసినప్పుడు ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని వేయించాలి. హెవీగా ఉంటే అది విరిగిపోయినట్టు అవుతుంది. 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ అజీనామోటో. ఇప్పుడు మరో బౌల్లో మనం రైస్ వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ 3/4 వరకు ఉడికించుకోవాలి. 3/4 వరకు ఉడికిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకొని మనము ఫ్రై చేసిన ఆనియన్ పైన ఒక లేయర్గా వేసుకోవాలి. కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు ఒక లేయర్గా వేసుకోవాలి. ఈ విధంగా లేయర్ వేసుకోవాలి. మనం ఉడికించిన చికెన్ 65ని దానిపైన మళ్ళీ ఒక లేయర్గా వేసుకోవాలి. ఈ విధంగా ఒక లేయర్ వేసుకోవాలి. చికెన్ 65 అనేది అంతటా వచ్చేటట్టుగా ఒక లేయర్ వేసుకోవాలి. వేసుకున్నాక దానిపై నుంచి మళ్ళీ రైస్ వేసుకోవాలి. రైస్ వేసేటప్పుడు ఫ్రెండ్స్ దాంట్లో వాటర్ లేకుండా మంచిగా ఫిల్టర్ అయ్యేటట్టు చూసుకోవాలి. వాటర్ ఉంటే అన్నం మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాటర్ లేకుండా వంపుకొని మొత్తం రైస్ వేసుకొని ఈ విధంగా క్యాప్ పెట్టే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని క్యాప్ పెట్టాలి. క్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు దమ్ముకు వేయాలి. దమ్ముకు వేసిన తర్వాత తీసి ఈ విధంగా కలుపుకోవాలి. చికెన్ 65 బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మేము పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా ఆనియన్స్తో సర్వ్ చేసుకోవచ్చు.